జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఎన్నిక జరగనుండగా అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థిని ఖరారు చేసిన గులాబీ పార్టీ గెలుపు వ్యూహాలకు ఇప్పటికే పదును పెట్టింది. దివంగత గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు 3 సార్లు జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేసిన గులాబీ పార్టీ 4వ సారి కూడా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక్కడ మైనార్టీ ఓట్లే కీలకం కావడంతో ఆ వర్గాలను ఆకట్టుకుంటూ వారిని కలుపుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మైనార్టీ నేతలతో పలుమార్లు సమావేశమైన గులాబీ పెద్దలు గెలిచేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దని ఆదేశించారు. అదీకాక అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ క్యాడర్ క్షేత్రస్థాయిలో కలుస్తోంది. ఈసారి కూడా కారు జెట్ స్పీడ్తో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పరుగులు తీయటం ఖాయమని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారే అవకాశాలు లేకపోలేదు. 6 గ్యారంటీలను అటకెక్కించి చాసోబీస్ హామీల విషయంలో రేవంత్ చేసిన మోసంపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి తమ ప్రతీకారాన్ని జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు రూపంలో బయటపెడతామని తేల్చి చెబుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకైతే షెడ్యూల్ విడుదలైంది. బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలను రచిస్తుంది ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ అనగానే మైనార్టీ ఓట్లయితే కీలకం కానున్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఏంటి? వాళ్ళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కొద్దిసేపు క్రితమే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అంటే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ప్రచారానికి అన్ని రకాలుగా ప్రచారాస్త్రాలు సంధిస్తుంది. ఇవాళ గత 2023 ఎలక్షన్ లో హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందో మళ్ళీ జూబ్లీ ఎన్నికల్లో సైతం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్న దిశగానే ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటిలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను, గోపీనాథ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తుంది. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ ఓటమి పాలవుతుంది. ఇప్పటికే 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నగరవాసులకు కావచ్చు, ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏమాత్రం అమలు చేయడంలో కనీసం కూడా పట్టింపు లేనట్టుగా వివరిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలంతా కూడా మండిపడుతున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో ఒక గ్రేవ్ యార్డ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మోసం చేసింది. ఆ మోసాన్ని ఇవాళ పెద్ద ఎత్తున హజ్ హౌస్ దగ్గర, ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన హజ్ హౌస్ దగ్గర పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా అక్కడ నిరసన తెలిపిన సిచ్యువేషన్ ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెడతారనేది మాత్రం ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత ఖరారు చేసినప్పటి నుంచి ప్రచారం మరింత జోరందుకుంది. ఇవాళ 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి తిరుగుతుంది. బాకీ కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రుణపడి ఉన్న అన్నిటినీ కూడా ఒక బాకీ కార్డు రూపంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. ఇప్పటికే 7 డివిజన్లకు గాను 7గురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. డివిజన్ల వారిగా ఇన్ఛార్జీలు నియమిస్తూ కింది స్థాయిలో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వారికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఎమ్మెల్యేలను నియమించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఇటు మాగంటి గోపీనాథ్ సైతం గత 15 అంటే దాదాపు 12 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు, వాళ్ళ కాంగ్రెస్ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. అంతేకాకుండా ఏ పండుగ వచ్చినా గోపీనాథ్ వారికి అండగా ఉండేవారు, పేదలకు అండగా ఉండి ప్రతి ఇంటికి ఆయన ఏదో విధంగా సేవ చేసి ఇటు ప్రభుత్వం తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే వ్యక్తిగతంగా పండుగలకు పేదింటికి ఆపదొస్తే అండగా నిలిచిన గోపీనాథ్ ఇవాళ లేడంటే వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా వారి ఇంట్లో నుంచి ఇవాళ సునీత గోపీనాథ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా మేము గెలిపించుకొని తీరుతామని చెప్పేసి కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రధానంగా ముస్లింలంతా కూడా గోపీనాథ్ వైపే ఉన్నారు. గోపీనాథ్ అంటే వారు
ఒక రంజాన్ పండుగ అయితే ప్రతి ఇంటికి కూడా గోపినాథ్ ఏదో విధంగా సహాయపడేవారు, సహాయం చేసేవారు. వాళ్ళ ఒక క్రిస్మస్ అయితే క్రిస్మస్ కి మా ఇంటికి వచ్చేవారు, మాకు సేవ చేసేవారు చెప్పేసి కూడా ఆయన సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇదొక ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసాలను, కాంగ్రెస్ పార్టీ చేసిన గాలిలను లెక్కలతో చెప్తామని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థాన్ని ప్రకటించిన నాటి నుంచి కూడా ప్రచారం మరింత జోరందుకుంది. అన్ని డివిజన్ల వారీగా, అన్ని కాలనీల వారీగా ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ముందుకు పోతున్నారు. వాళ్ళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అటు కేటీఆర్ ఒకవైపు, మరోవైపు హరీష్ రావుతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా నియోజకవర్గంలోనే ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల కష్ట నష్టాలను గోపినాథ్ ఏ విధంగా అయితే తీర్చారో అదే విధంగా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇదంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నవంబర్ 11వ తేదీన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉందో, పోలింగ్ రోజు మళ్ళీ కారు గుర్తుకే ఓటేస్తాం, మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకుంటాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపినాథ్ ఖచ్చితంగా మేము ఓటేస్తాం, గోపినాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు మేమంతా కూడా రుణపడి ఉన్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇవాళ ముస్లిం మైనార్టీలు కూడా ఖచ్చితంగా కారు వైపే ఉంటాము, కాంగ్రెస్ కర్రగాల్సి వాత పెడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. వాళ్ళ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో మరింత ప్రచారం జోరందుకోనుంది. ఇప్పటికే అన్ని కాలనీలు, అన్ని బస్తీలు, అన్ని కాలనీలతో పాటు డివిజన్లు అన్ని కూడా చుట్టేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మళ్ళీ కూడా స్పీడప్ చేయనుంది. వాళ్ళ 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు, 22 నెలల విధ్వంసాన్ని ఒకవైపు ప్రచారం చేస్తూ ప్రతి ఇంటికి కూడా తట్టి ప్రతి ఓటర్ను కూడా మాగంటి సునీత గోపినాథ్ కు ఓటేసే విధంగా అభ్యర్థించనున్నారు. సింధురా, అయితే లివిల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనగానే మైనార్టీ ఓట్లు అనేవి చాలా కీలకము. ఈ నేపథ్యంలో మైనార్టీ నేతలతో పలుసార్లు గులాబీ పెద్దలు కూడా సమావేశమయ్యారు. అంటే గెలిచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు మీరు పబ్లిక్ పల్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ప్రధానంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా కీలకం. 1,37,000 ఓట్లు ముస్లిం ఓటర్స్ ఉన్నారు. వారంతా కూడా గత 2 పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీకి వారి అమూల్యమైన ఓటేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలదే పైచేయి కనుక వారికి కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న ఏ హామీ కూడా అమలు చేయలేదు. చివరికి చనిపోతే వారికి శ్మశానంలో పెట్టడానికి కూడా ఇవాళ మోసం చేసింది. నిన్న జీవో ఇచ్చింది, ఇవాళ ఆర్మీ అధికారులు వచ్చి అది మా స్థలం అని స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా పూర్తిగా ముస్లిం మైనార్టీలను ఇది వంచిన కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్తున్నారు. ఇలా రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం. ఆ 1,37,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు గెలిపోవటంలో ఖచ్చితంగా దిశానిర్దేశం ఏదైతే గెలిపోవటంలో వారంతా సూచిస్తారు కనుక ఖచ్చితంగా వారి ఓట్లు కీలకం. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు. గంగా జమున తహజీబ్ అని ఏదైతే కేసీఆర్ చెప్తారో అది అక్షరాల బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపినాథ్ అదే విధంగా సేవలు చేశారు. అటు రంజాన్ పండుగ అయినా, క్రిస్మస్ పండుగ అయినా, హిందువుల పండుగ అయినా, బతుకమ్మ అయినా, సంక్రాంతి అయినా పేద ప్రజలకు, పేద ముస్లింలకు ఇలా అండగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తారు. ఖచ్చితంగా ఇవాళ ముస్లిం మైనార్టీలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితిగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ ఓట్లేగా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఇక్కడ మనకు చెప్తున్న పరిస్థితి. రాజకీయ విశ్లేషకులు కూడా అదే విశ్లేషిస్తున్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.